మోడల్ కాలనీ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ కాలనీలో నిర్మాణమైన 2116 ఇండ్లను ఈ నెల 14న సీఎం పంపిణీ చేస్తారని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో ముందుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపుగా ఆపేసిన ఈ ప్రాజెక్టును 159 కోట్ల ఖర్చుతో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేసినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. మారుమూల ప్రాంతమైన హుజూర్ నగర్లో మంచి ప్రాజెక్టును పూర్తి చేసిన అధికారులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. హౌసింగ్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఈసారి 70 మంజూరు చేయించాం. దాంతో ఇప్పుడు ఈ ఫ్లాట్లు పూర్తి అయ్యే స్టేజ్కి వస్తుంది. మీరే చూస్తున్నాం, ఇన్నిసార్లు చెప్తున్నాము వీడికి చూడడానికి. నాకు రాష్ట్ర జాతీయ స్థాయి ఎన్ని బాధ్యతలు ఉన్నా మరి ఇది ఒకనాడు ఒక కళగా మొదలుపెట్టుకున్నాం. అది అసలు పూర్తయిందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత మరి ఒక రాజకీయ దురుద్దేశంతో ఈ పనులు ఆపేసినాం. మళ్ళీ అధికారుల నుంచి తిరిగి మొదలుపెట్టినాం. ఇప్పుడు తుది దశకు వచ్చింది. మరి ఇన్ని దఫాలుగా నేను రావడానికి కారణం ఏంటంటే ఇది త్వరితగతిన ఇల్లు పూర్తి చేయాలి, అదేవిధంగా కొంత కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. 2 రోజులంటే ప్రతి ఇంటికి 4 తీసుకున్న యావరేజ్గా పెద్దలు పిల్లలను తీసుకున్న ఒక 7-8 వేల మంది ఇక్కడ నివసించడానికి అనుగుణంగా ఇది మొత్తం మోడల్ కాలనీ తయారు చేస్తున్నాము. ఈ నెల ఇది 5వ తారీఖు, ఈ నెల 14వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ మోడల్ హౌసింగ్ కాలనీని ప్రారంభోత్సవం చేయడానికి ఆహ్వానించడం జరిగింది. ఇది నేను హౌసింగ్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఈసారి 75 కోట్లు మంజూరు చేయించాను.